ఆ పండగే మామూలు పండగ కాదు, మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు ప్రభాస్. తిరుగులేదు, ఇంకా చూసుకునే పని లేదు, అందరికి రాడ్డు పెట్టేశాడు గట్టిగా. అది సినిమా బాగుంది బ్రో. ఇంటర్వెల్ క్లైమాక్స్ హైలైట్ మొత్తం సినిమా. శృతి హాసన్ పెద్ద రోలు లేదు కానీ పర్లేదు, పెద్ద ఎక్కువ రోల్ లేదు. యాక్షన్ ఎపిసోడ్సే సూపర్ ఉన్నాయి బ్రో. ఫస్ట్ ఇంటర్వెల్ ఫైట్ క్లైమాక్స్ కొద్దిగా బాగుంటాయి, మధ్యలో చిన్న స్టోరీ లాగ్ అనిపిస్తుంది కానీ పర్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద కొట్టలేదు బ్రో. అదే పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నాడు కదా, పృథ్వీరాజ్ సుకుమారన్ సేమ్ ఇంచుమించు ప్రభాస్ కంటే ఇంకా ఎక్కువే ఉంటుందేమో. ఇంచుమించు సేమ్ స్క్రీన్ టైం ఉంది ఇద్దరికి. చాలా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు పృథ్వీరాజ్. ఇంకా జగపతి బాబు క్యారెక్టర్, జగపతి బాబు క్యారెక్టర్ 5 minutes 10 minutes కూడా లేదు. పృథ్వీరాజ్ క్యారెక్టర్ అది కూడా 10 minutes కూడా లేదు. జస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా ఉంటుంది ఇంట్రో, అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. సుధాస్ రొటీన్ స్టోరీ లాగా ఉందంటున్నారు కదా చాలా. రొటీన్ అంటే ఇంకా గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్లోనే తీశాడు సేమ్. కొద్ది కన్ఫ్యూజ్ కూడా చేశాడు సెకండ్ హాఫ్ మొత్తం. చాలా క్యారెక్టర్స్ అది పెట్టేసి కుర్చీలు అవి అని చెప్పి గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైప్లో కొద్దిగా కన్ఫ్యూజ్ చేశాడు. అంటే జనరల్ ఆడియన్స్ కొద్దిగా కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు మాస్ మూవీ కదా, ఇంతకుముందు వేరే కేటగిరీ చూసారు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ మాస్ మూవీ సెట్ అవుతుంది. లాస్ట్ 3 movies చూసుకుంటే ఇది పండగనే చెప్పాలి ప్రభాస్ ఫ్యాన్స్. చాలా సాటిస్ఫై. ఆ ఇంటర్వెల్ క్లైమాక్సే చాలు సాటిస్ఫై అయిపోవడం. రేటింగ్ ఎంత ఇస్తారన్న? 3.5. థ్యాంక్ యూ.